హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఈ వీడియోలో మనము సోషల్ జస్టిస్కి సంబంధించిన టాపిక్ మెటర్నల్ మోర్టాలిటీ. ఇది మనకు న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా యుఎన్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసిందనమాట. ఆ రిపోర్ట్ టైటిల్ ఏంటంటే ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ 2000 to 2023. సో ఈ రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు? యునైటెడ్ నేషన్స్ మెటర్నల్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ అనమాట. సో ఇందులో ఎవరెవరు ఉంటారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది, యూనిసెఫ్ ఉంటుంది, యుఎన్ఎఫ్పిఏ ఉంటుంది, ఇంకా వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఉంటుంది, అండ్ యుఎన్కి సంబంధించిన వన్ డిపార్ట్మెంట్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్. వీళ్ళంతా కూడా కలిసి ఈ రిపోర్ట్ని ప్రజెంట్ చేశారనమాట. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండియా గ్లోబలీ సెకండ్ ప్లేస్లో ఉంది మెటర్నల్ మోర్టాలిటీ డెత్స్లో అని చెప్తారనమాట. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే నైజీరియా, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. 2023 అలోన్ ఏంటంటే 19,000 ఫెటాలిటీస్ అంటే 19,000 డెత్స్ అనేవి జరిగాయి. అంటే పర్ డేలో 52 మెటర్నల్ డెత్స్ అనేది ఇండియా చూసింది అని చెప్తారనమాట. ఇంతకీ మెటర్నల్ డెత్స్ అంటే ఏంటి అంటే ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ ఆర్ డెలివరీ అయిన 42 డేస్ వితిన్ 42 డేస్లో కానీ ఈ డెత్ అనేది జరిగితే ఏం చెప్తామంటే మెటర్నల్ డెత్ అంటామన్నమాట. మరి మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటే ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1 lakh లైవ్ బర్త్స్ అంటాము. అంటే 1 lakh లైవ్ బర్త్స్ జరిగినప్పుడు ఎన్ని మరణాలు అయితే జరుగుతాయో దాన్ని మనం ఏమంటాం, ఆ రేషియోని మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అని చెప్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ రిపోర్ట్కి ఫైండింగ్స్ ఏమి ఇచ్చింది అనేది ఒకసారి చూద్దాము. సో ఇండియా ఏంటి మనకు సెకండ్ స్పాట్లో ఉంది. ఇండియాతో పాటు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కూడా సెకండ్ స్పాట్లో ఉందంట. సో వీళ్ళు ఎంత రేషియో షేర్ చేసుకుంటారు గ్లోబలీ అంటే 7.2% అనమాట. నైజీరియా ఎంత ప్లేస్లో ఉంది? ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ 28.7% ఆఫ్ రేషియో. ఓకే, సో ఇండియా మరి ఎందుకు సెకండ్ ప్లేస్లో ఉంది అంటే మనము అంటే 2000 నుంచి 2023 వరకు ఎలాంటి ప్రోగ్రెస్ చేయలేదా అంటే ఖచ్చితంగా చేసింది. ఒకసారి ఇక్కడ చూడండి, 2000లో ఈ ఎంఎంఆర్ రేషియో ఎంత ఉంది? 362 ఉందన్నమాట. ఇప్పుడు 2023కి ఎంత వచ్చిందంట? 80కి వచ్చిందంట. అంటే ఇండియాకి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఎందుకు? 78% డిక్లైన్ అనేది మరణాలు తగ్గిపోయాయి కాబట్టి స్టిల్ మనం ఎందుకు ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాము మెటర్నల్ మోర్టాలిటీ డెత్స్లో అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫర్దర్గా. ఓకే, సో గ్లోబల్ మెటర్నల్ డెత్స్ ఫెల్ బై 40%. అంటే 2000 నుంచి 2023 వరకు కూడా 40% డిక్రీజ్ అనేది జరిగిందనమాట. కానీ 2016 నుంచి కూడా ఏంటి, ఆ డిక్రీజింగ్ రేషియో ఏదైతే ఉందో, ఓకే, యాన్యువల్ రిడక్షన్ రేషియో ఏదైతే ఉందో అది కాస్త తగ్గిపోతూ వస్తుందన్నమాట. అంటే ఫాస్టర్ పేస్లో ఇంకా జరగడం లేదు, మెల్లిమెల్లిగా చాలా మెల్లిమెల్లిగా తగ్గుతుంది అని చెప్తారు. 2023లో మాత్రమే గ్లోబల్లీ చూస్తే మనము విమెన్ 2,60,000 విమెన్ మెటర్నల్ డెత్స్ అనేవి జరిగాయి అన్నమాట. ఓకే, ఫ్రమ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ మరణాలు జరిగాయని చెప్తారు. మరి ఇండియాలో ఎందుకు మనకు హయ్యర్ మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఉంది అంటే ఇది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇండియాలో ఏంటంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అనేది మేజర్ కాజ్ అని చెప్తామన్నమాట. అంటే డ్యూ టు ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్ ఆర్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ని ఏమంటాము? సో పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అని అంటాము. దానివల్ల మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది నాట్ ఓన్లీ ద హెమరేజ్, దాంతో రిలేట్ అయ్యే సమ్ ఇన్ఫెక్షన్స్తో కూడిన మరణాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా మనం చూస్తే పూర్ ఎమర్జెన్సీ ఆబ్స్టెటిక్ కేర్ అంటాము. ఓకే, సో అంటే ఏంటంటే మనకు ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ బర్త్ అటెండెన్స్ కానీ ఆర్ ఎమర్జెన్సీ ఆబ్స్టెటిక్ కేర్ కానీ, దీంతోపాటు మనకేంటి ఏవైతే పిహెచ్సిస్ ఉన్నాయో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం, ట్రైన్డ్ పర్సన్ లేకపోవడం ఆర్ సర్వీసెస్ సరిగా ప్రొవైడ్ చేయకపోవడము, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద రూరల్ ఏరియాస్ ఆర్ అండర్ సర్వ్డ్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్లో ఏమవుతుంది, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది మనము ఎక్కువగా ఉండే చూస్తాం. అంటే దెర్ ఈస్ అ పర్సిస్టెంట్ గ్యాప్ ఇన్ మెటర్నల్ హెల్త్ కేర్ అని చెప్తాం అనమాట. అది యాక్సెసిబిలిటీ కానీ ఆర్ క్వాలిటీ కానీ, ఓకే, రెండు కూడా మనము చెప్పచ్చు. ఓకే, సో ఇంకా వీటితో పాటు ఏంటి హై డెత్స్కి రీజన్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఏంటి, ఈ బీపీ, షుగర్, అనీమియా ఏవైతే ఉన్నాయో అవన్నమాట. ఒక నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్కి డిఫరెన్స్ మనం ఇక్కడ చూస్తే వీళ్ళకు హయ్యర్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్ అంటాం. ఫర్ సపోజ్ డెలివరీ టైంలో వీళ్ళకు ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉండొచ్చు ఆర్ బీపీ ఫ్లక్చువేట్ అవుతుండొచ్చు అనమాట, పెరగచ్చు లేదా పడిపోవచ్చు, లేదా గ్లూకోజ్ లెవెల్స్ కూడా
పడిపోవడం, పెరగడం ఇలాంటి జరగడం వల్ల ఏమవుతుంది, ఓకే, ఆల్రెడీ చైల్డ్ బర్త్ మళ్ళీ ఇవి కాస్త తోడైతే ఏమవుతుంది, డెత్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తాము. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, మనకు ఇన్ఎడిక్వేట్ ప్రీ నాటల్ కేర్ వల్ల కూడా హయ్యర్ మోర్టాలిటీ రేట్స్ మనము చూస్తాము. సో ఇన్ నార్త్ ఇండియా మనం చూస్తే సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది మనం బాగా చూస్తాము. సో దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే మనకు ప్రైవేట్ హెల్త్ కేర్ ఉంటుందో, ఓకే, వీటిని మనము వాళ్ళు ఏం చేస్తారు, లో యాక్సెస్ అనమాట. అంటే వాళ్ళకు సరిగా యాక్సెస్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనము ఈ యూపీ కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ ఈ రీజియన్స్లో ఎక్కువగా మనము డెత్ రేట్స్ అనేవి చూస్తామన్నమాట. ఓకే, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇనిషియేటివ్స్ ఏమైనా చేస్తుందా అంటే అఫ్కోర్స్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చేస్తుంది ఇవి రెడ్యూస్ చేయడానికి. అందుకే కదా మనము 2000 నుంచి 2023కి మనకు 78% అనేది మనము ప్రోగ్రెస్ అనేది చేసాము, డిక్రీజ్. ఓకే, ఫస్ట్ మనం చూస్తే జనని సురక్ష యోజన. సో జనని సురక్ష యోజన ఏం చేస్తుందంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ప్రమోట్ చేస్తుందన్నమాట. పోషణ్ అభియాన్ ఏం చేస్తుందంటే న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. నెక్స్ట్ పిఎం మాతృవందన యోజన ఏం చేస్తుందంటే క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తుందన్నమాట చైల్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ గర్ల్ చైల్డ్కి. క్యాష్ ఇన్సెంటివ్స్ ఇక్కడ, ఓకే, ఇన్సెంటివ్స్ అని ఇక్కడ పడిపోయింది, సారీ, ఇన్సెంటివ్స్. ఓకే, నెక్స్ట్ జనని శిశు సురక్ష కార్యక్రమం. సో ఇందులో ఏంటి, డెలివరీ ఛార్జెస్ అనేవి ఫ్రీ ఉంటాయన్నమాట అండ్ న్యూ బోర్న్ కేర్ కూడా ఇందులో ఇస్తారు. నెక్స్ట్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్. సో ఇందులో ఏంటంటే గ్యారంటీస్ రెస్పెక్ట్ఫుల్ అండ్ క్వాలిటీ మెటర్నల్ కేర్ని ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. దీనిలో ఏంటి, ఫ్రీ ఏఎన్సీ ఆన్ 9th మంత్లో ఫ్రీ ఏఎన్సీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ లక్ష్య ఏంటి, మనకు ఇంప్రూవ్ లేబర్ రూమ్ అండ్ మెటర్నల్ ఓటీ ఏదైతే ఉంటో ఆపరేషన్ థియేటర్ కేర్ దాన్ని ఇంప్రూవ్ చేస్తారనమాట ఈ స్కీమ్లో. సో ఇవన్నీ ఏంటి, ఇండియా ప్రొవైడ్ చేస్తున్న ఇనిషియేటివ్స్ అని మనం చెప్పచ్చు. మనకు ఎస్డిజి గోల్ ఒకటి ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఒకటి ఉందన్నమాట, టార్గెట్ 3.1 అని. సో ఇదేం చెప్తుందంటే మనము 2030 అంతా కూడా ఏంటి 70% మనము ఈ లైవ్ బర్త్స్ ఏవైతే ఉన్నాయో మన ఎంఎంఆర్ ఏదైతే ఉందో అది బిలో 70 రావాలి అని మనకు టార్గెట్ ఉందన్నమాట. ఎప్పటి లోపల, 2030 లోపల. ఓకే, సో 2030 లోపల మనం ఇప్పుడు రావాలంటే, ఇప్పుడు మనం 2024లో ఉన్నాము, అప్పుడు ఎంత రేషియోలో మనకు ఈ రిడక్షన్ రేట్ అనేది జరగాలి అంటే 14.8%. కానీ ఇప్పుడు అంత జరుగుతుందా అంటే చాలా తక్కువగానే జరుగుతుందన్నమాట. ఓకే, అంటే మనము ఈ రేషియోతో పాటు వెళ్తే మనము 2030కి అంతా ఇది రీచ్ అయిపోతాం. సో ఇదొక ఎస్టిమేషన్ అనమాట. ఓకే, సో ఇండియా ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చింది చూడండి. ఆల్రెడీ మనకు కొన్ని స్టేట్స్ బిలో 70 ఎంఎంఆర్ రేషియోని అచీవ్ చేశాయి. అవేంటంటే జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ గుజరాత్. సో ఇక్కడ ఏమవుతుంది, బిలో 70 ఎంఎంఆర్ రేషియో అనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట. అండ్ అబోవ్ ఏముంది మనకు అంటే ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాల్సిన స్టేట్స్ ఏంటంటే అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. వీళ్ళేంటంటే ఈ మెటర్నల్ హెల్త్ కేర్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాల్సిన అవసరం ఉందన్నమాట. వీళ్ళు లాగింగ్లో ఉన్నారు అని చెప్తుందన్నమాట. ఇంతకు మనం ఈ మెటర్నల్ హెల్త్ రేషియో ఎందుకు చూస్తాము అని అంటే ఇది మనకు ఒక కీ ఇండికేటర్. ఎందుకు, క్వాలిటీ మెటర్నల్ హెల్త్ కేర్ అనేది అందుతుందా లేదా, అంటే యాక్సెసిబిలిటీ ఆఫ్ మెడికల్ డివైజెస్ ఉందా, లేదా ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ మెడికల్ డివైజెస్ అంటే చైల్డ్కి కూడా మెడికల్ డివైజెస్ ఉన్నాయా లేదా, ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే వెంటనే డాక్టర్స్ వాటిని సాల్వ్ చేస్తున్నారా, హెల్ప్ చేస్తున్నారా పీపుల్కి అనేది మనకు ఈ కీ ఇండికేటర్ అనమాట. ఈ హెల్త్ కేర్ గురించి చెప్పడంలో, ఒక కంట్రీలో హెల్త్ కేర్ గురించి చెప్పడంలో వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో ఇండియా ఏం చెప్తుందంటే ఏదైతే మనకు ఈ రిపోర్ట్ వచ్చిందో ఇది ఫెయిర్ కాదు అని చెప్తుంది అనమాట. ఒక అన్ఫేర్ కంపారిజన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నైజీరియా చూడండి, నైజీరియా పాపులేషన్ ఎంత, 23.26 crore. ఇండియా పాపులేషన్ ఎంత మనకు 145 crore. సో ఎక్కడిది ఉంది. సో ఈ కంపారిజన్ వల్ల ఏమవుతుంది, ఇండియా ఏం చెప్తుందంటే ఇది మిస్రిప్రజెంట్ చేస్తుంది, ఇండియా యొక్క రిలేటివ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని మిస్రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తుంది అనమాట.
ఓకే. సో, స్టిల్ మనమేంటి ఈ జనని సురక్ష యోజన కానీ, ఈ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని రూరల్ ఏరియాస్‌లోకి తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ ఏవైతే మెటర్నల్ డెత్ రేట్స్ జరుగుతున్నాయో, అవి ఎస్పెషల్లీ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి అని మనము చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ మెయిన్స్ క్వెషన్ ఒకటి ఇచ్చారు చూడండి. సో, ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, sound and adequate healthcare policies are needed in particular in the fields of geriatric and maternal healthcare. డిస్కస్ అని 2020లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీన్ని 150 వర్డ్స్లో మీరు ఒకసారి రాసి ట్రై చేయండి. ఓకే. సో ఇదేంటి మనం ఇవాళ డిస్కస్ చేసింది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇన్ ఇండియా. ఓకే. ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ లింక్లో అవైలబుల్ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంటుంది. అందులో మీరు జాయిన్ అయ్యి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.